విప్పర్లపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శీతల ప్రతిష్ఠా మహోత్సవం, కోదండరామస్వామి సీతా లక్ష్మణ విగ్రహ, అభయాంజనేయ స్వామి విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, బొడ్డురాయి ప్రతిష్ఠ, వేద మంత్రోచ్చారణలతో భక్తులు వేలాదిగా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది. శీతల ప్రతిష్ఠ విశిష్టతను వివరించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు, పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గురువారం శీతల ప్రతిష్ఠా మహోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లు తదితర పంచామృతాలతో స్వామివారికి శీతల అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు మాట్లాడుతూ శీతల ప్రతిష్ఠ విశిష్టతను భక్తులకు వివరించారు. ప్రతిష్ఠ సమయంలో యాగాది క్రతువుల వల్ల విగ్రహంలో ఏర్పడే ఉష్ణాన్ని తగ్గించి దేవతామూర్తిలో సౌమ్యతను, శాంతిని నెలకొల్పడమే శీతల ప్రతిష్ఠ ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ముఖ్యంగా నరసింహస్వామి వంటి ఉగ్రరూపాలకు శీతల ప్రతిష్ఠ అత్యంత అవసరమని, దీనివల్ల స్వామివారు భక్తులకు శాంతిని, శుభాలను ప్రసాదిస్తారని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, విప్పర్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్వామివారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల మండల ప్రజాప్రతినిధులు, ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఆర్కెస్ట్రా డాన్సులు, ఒక విద్యుత్ ప్రభ, ప్రధాన కూడలిలో బొమ్మల షాపులు, పూజా వస్తువులు, పిల్లలకు జంపింగ్ ఆటలు ఏర్పాటు చేశారు. జాగ్రత్త వల్ల అర్జున్ గారు రావాలి.